మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని శివాజీనగర్ లో భూమాఫియా రెచ్చిపోయింది. ఫేజ్ 2లోని ఫ్లాట్ల యజమానులను భయప్రాంతాలకు గురిచేశారు. గూండాలను వేసుకుని కబ్జా చేసేందుకు యత్నించారు. దీంతో కబ్జా రాయిలపై ఫ్లాట్ల యజమానులు ఒక్కసారిగా తిరగబడ్డారు. ఇద్దరి మధ్య రాళ్ల దాడులు, తోపులాటలు జరిగాయి. దీంతో కొద్దిసేపు హైటెన్షన్ చోటు చేసుకుంది. ఘటనలో 2 ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టగా అవి పూర్తిగా దగ్నమయ్యాయి. దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తెలుగు మాట్లాడి ఎవరు మేడం ఎవరు మేడం ఎవరు నేను ఇక్కడ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఏడవుండు నీ ఫ్రెండ్ కొట్టారు కదా వాళ్ళు ఉరికిపోయారు. నీకు ఏం రైట్స్ నేను వచ్చినావు ల్యాండ్ లకు? ఏం రైట్స్ లేవు. నువ్వు దేనికి వచ్చినావు? సంబంధం లేదు. నన్ను పోయటం దేనికి వచ్చినావు? ఎవరు తీసుకొచ్చారు? తెలుగు మాట్లాడు. ఎవరు తీసుకొచ్చారు? తుర్కోలు తీసుకొచ్చారు. ఏం పేరు? వాళ్ళ పేరు తెలియదు అన్న. ఎందుకు వచ్చినావు? చెప్తావు తెలియదు. ఆసిఫ్ భాయ్. ఎందుకు తీసుకొచ్చినావు? మరి తెలుగు మాట్లాడానికి ఎవ్వరు లేదు. దేనికి తీసుకొచ్చాను? తెలుగు మాట్లాడి ఏం మాట్లాడాలి తెలుగు? నువ్వు కాసా కైకోయా మరి ఏమని చెప్పి తీసుకొచ్చారు మిమ్మల్ని? ఫంక్షన్ హాల్ పని అని చెప్పిరా? ఎవరు తీసుకొచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏడుంటారు మీరు? ఏడో మరి పట్టుకోవాలి బోయగుట్టకి వెళ్ళి వచ్చినారు. ఎంతమంది వచ్చారు? మీరు అడ్డ వెనుక వెళ్ళి వచ్చిరా? ఇళ్ళ కాడికి వెళ్ళా? ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? ఏం పేరు? ఎంత ఇస్తాను తీసుకొచ్చారు? ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. ఇబ్రహీంపట్నం తుర్కయాంజిల్ మున్సిపాలిటీలో భూమాఫియా మరోసారి చెలరేగింది. ప్లాట్ల యజమానులతో గొడవకు దిగి ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునేలాగా వాళ్ళందరినీ గొడవ పెట్టుకుని వాళ్ళ మీద దాడి చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం తుర్కయాంజిల్ మున్సిపాలిటీ పరిధిలోని శివాజీనగర్ ఫేజ్ 2, 240, 241, 242లో ప్లాట్ల యజమానులను భయభ్రాంతులకు గురి చేసినట్లు సమాచారం అవుతోంది. ఈ భూమాఫియా గ్యాంగ్ 1984లో శివాజీనగర్ ఫేజ్ 2 కాలనీలో కొనుగోలు చేసినటువంటి దాదాపు 400 ఫ్లాట్ల యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ ఫ్లాట్స్ మావి అంటూ ఇందులోకి రావద్దని కొంతమంది దుండగులు లోపలికి ప్రవేశించారు. రౌడీలను పోగు చేసుకుని ఆ ప్రాంతంలోకి వచ్చి ఆ ల్యాండ్స్ ను కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఫ్లాట్ల యజమానులు తిరగబడడంతో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. ఇక ఈ గొడవలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుని రాళ్లతో దాడి చేసుకోవడం జరిగింది. ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే అక్కడ పార్క్ చేస్తున్నటువంటి 2 ద్విచక్ర వాహనాలను కూడా తగలబెట్టారు దుండగులు. ఇక గాయపడిన వాళ్ళందరినీ స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక ఎప్పుడైతే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో ఇమ్మీడియట్ గా స్థానిక ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.